రద్దు చేయాలి డిఆర్సిసి టెండర్ ని వెంటనే 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 ఇవ్వాలి మహిళా సంఘాలకు టెండర్లు వెంటనే కమిషనర్ గారు డిఆర్సిసి టెండర్ ని వెంటనే డిఆర్సిసి టెండర్ ని వెంటనే కమిషనర్ గారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు మనం ఉన్నాము. డిఆర్సిసిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఒకసారి ఏంటి అని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే డిఆర్సిసి టెండర్లలో అక్రమాలు జరిగినాయని మరి మేము గత సోమవారం నాడు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం మరి గతంలో మహిళా సంఘాలకు మరి 18,50,000 రూపాయలకు మరి టెండర్ అప్పచెప్పగా మరి ఇప్పుడు పాలకవర్గం లేనప్పుడు కేవలం 8 లక్షల రూపాయలకే మరి అట్టి టెండర్ అప్పచెప్పడం మీద వాళ్ళు అనుమానాలు ఉన్నాయని దీనిపై విచారణ జరిపించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే గతంలో ఐటీసీ సంస్థ టెండర్ దక్కించుకొని మరి ఆ టెండర్ నిర్వహణలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని మరి గతంలో ఇరిగేషన్ లో పనిచేసిన ఒక అధికారి అతనితో కుమ్మక్కై మరి కోట్ల రూపాయల నష్టం వాటివేసి మున్సిపల్ కానీ మరి తీవ్ర ఆరోపణలు ఉన్న వ్యక్తికే మరి ఆయన మరో కంపెనీ పేరు మీద మరి ఇప్పుడు 8 లక్షలకే టెండర్ దక్కించుకోవడం జరిగింది. ఏదైతే మున్సిపల్ అధికారులు మరి వారికి ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటూ మరి ప్రజలకు నష్టం వాటిలో వేసేలా ఈరోజు మున్సిపల్ సంస్థను నిర్వీర్యం చేసే దిశగా కోట్లాది రూపాయల నష్టానికి మరి అధికారులే మరి పాల్పడతా ఉన్నారు. దీనికి పరోక్షంగా మరి గత పాలక వర్గమే మరి ఇప్పుడు ఉన్న పాలక వర్గం ఒకటే ఉంది. మరి కౌన్సిల్లో ఒక్క కౌన్సిలర్ కూడా మరి ఇంత అవినీతి జరుగుతున్నా మాట్లాడకపోవడం వెనుక అధికారులు కౌన్సిల్ అంతా కూడా ఒక్కటే అనే అనుమానాలు మరి కలుగుతా ఉన్నాయి. ఏదైతే సిరిసిల్లలో పాలకపక్షం అవినీతి చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఇక్కడ లేకుండా పోయింది. సిరిసిల్లలో మరి పాలకపక్షం ప్రతిపక్షం ఒక్కటే దోచుకున్న అవినీతి సొమ్ములో చెరి సగం పంచుకుందాం అనే విధంగా ఇక్కడ పాలకపక్షం ప్రతిపక్షం వ్యవహరిస్తూ ఉన్నది. ఏదైతే ప్రశ్నించే గొంతులు మరి మూగబోయినవి. ఏ విధానాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అంత తిన్నాడు ఇంత తిన్నాడు ఆయన అవినీతి చేసిండని రాష్ట్ర వ్యాప్తంగా వెలికి తీస్తున్న కాంగ్రెస్ నాయకులకు మరి సిరిసిల్ల మున్సిపల్లో జరుగుతున్న ఈ అవినీతి భాగవతం మీద సోయి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మరి మున్సిపల్ అధికారుల మీద ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేసి ఉన్నాం. రోడ్లు కబ్జా అయినాయి, నాలాలు కబ్జా అయినాయి, రోడ్లకు అడ్డంగా బహుళ అంతస్తులో బిల్డింగ్లు కడుతున్నారు అని చెప్పి మరి పర్మిషన్ లేకుండా బహుళ అంతస్తులో బిల్డింగ్లు కట్టి అందులో కమర్షియల్ హాస్పిటల్ నడుపుతున్నారు. ఆ పైన టెర్రస్ మీద రేకుల షెడ్లు వేసి మరి నిర్వహిస్తున్నారని చెప్పి ఫిర్యాదులు చేయడం జరిగింది. బస్టాండ్కి అతి సమీపాన లీలా శిరీష మేడం గారి హాస్పిటల్ G+2 పర్మిషన్ ఉండి G+4 నిర్వహించి పైన టెర్రస్ కట్టి ఆ పైన రేకుల షెడ్ వేసింది. గాలి దుమారానికి ఆ రేకులు లేసొచ్చి మరి ఆ బస్టాండ్ సమీపంలో ఉంది. ఆ ప్రజల మీద పడి ప్రాణాలు పోతే దానికి బాధ్యుడేవాడు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రాణాలు పోయినాకనే అధికారులు స్పందించేది మొదలే కదా. సుధారించుకొని అసలు అక్రమ బిల్డింగ్ల మీద చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఈ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక మున్సిపల్ అధికారులకు సోయి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ మేము లేవనెత్తిన అంశాల మీద వచ్చే సోమవారం వరకు చర్యలు తీసుకోపోయినట్టయితే కలెక్టరేట్ ఎత్తున పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.